ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం వల్ల అందరికీ మంచి జరగాలి స్వామి. ఓ మహాలక్ష్మీ స విద్మహే విష్ణుపత్ని స ధీమహి ధన్నో లక్ష్మి ప్రచోదయాత్. తాళికట్టండి. మాంగళ్య ధారణ ముహూర్తో శుభ ముహూర్తోస్తు. మాంగళ్యం ధంతునానే నామమ జీవన హేతున కంఠే పద్మాభి శుభగే త్వంజీవ సరదాం సదం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబే గౌరీ నారాయణి నమోస్తుతే. ఒక్క నిమిషం ఫొటోస్ తీసుకుంటాను. మీరందరూ ఇంటికి వెళ్ళండి. నాకు ముఖ్యమైన పనుంది. నేను పూర్తి చేసొస్తాను. సరే రండి. అమ్మా జాగ్రత్త, సరే చాలా నాన్న. కేర్ఫుల్ గా ఉండాలి. హలో శివప్ప, మేడం. గుడికి రండి. ఓకే మేడం. వెయిట్ చేస్తుంటాను. మేడం. ఎలా స్కెచ్ చేసానో చూసావు కదా, ఇంకేం చేస్తుంది తను మన్ని. మన దారికి వచ్చి తీరాలి, చూస్తూ ఉండు. ఏసీపీ రా. ఉండు, ఏంటి అడుగుదాం. ఏంటి ఏసీపీ అంత త్వరగా కాల్ చేసేసావు? ఎందుకు? ఫోటో వైరల్ చేస్తావన్న భయం ఉందా? రే వేదవా, నువ్వు వైరల్ చేయడం వదిలే, ముందు నేను పంపింది చూడు. ఏంటి వాట్సాప్ చూడాలా? ఏంటిది? వాళ్ళిద్దరికి పెళ్లి చేసావు? ఎవరిని అడిగి పెళ్లి చేసావు? అసలుకి పెళ్లి జరిపించడానికి ఎవ్వరి పర్మిషన్ అక్కర్లేదు. నా చెల్లెలి పెళ్లి నేనే చేస్తాను. పెళ్ళైనంత మాత్రం ఫోటో వైరల్ చేయకూడదని రూల్స్ ఏం లేదు. ఫోటో ఇప్పుడే వైరల్ చేస్తా చూడు. నువ్వు ఇలాగే చేస్తావని నాకు ముందే తెలుసురా. అందుకే సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ ని లాంచ్ చేయమని చెప్పాను. ఫోటోస్ వచ్చింది నీ ఫోన్ నుంచే, అది కూడా డైరెక్ట్ గా నా ఫోన్ కే. సరిగ్గా చిక్కుకున్నావురా కోడక్క. నేను ప్లాన్ చేస్తే దాన్ని నువ్వు మారుస్తున్నావు. రే, క్రిమినల్ గా ఆలోచించే నీకేంత బుద్ధుంటే కష్టపడి ఐపీఎస్ ఎగ్జామ్ ని పాస్ అయ్యాను నేను. పోలీస్ ACP మర్దిని, నాకెంత తెలివి ఉండాలి. నువ్వు నాకు 24 hours నేను టైం ఇచ్చావు కదా, ఇప్పుడు నీకు నేను అదే టైం ఇస్తున్నాను. ఏంటి? నాకే టైం ఇస్తున్నావా? ఎంతసేపని మాత్రం చెప్పు, అంతలో నేను ఎవరో చూపిస్తాను. ఒక్క సెకండ్. ఏంటి? ఒక్క సెకండా? అవునరా, చూస్తూ ఉండు స్లో మోషన్ లో ఉన్న ఎంట్రీని. ఏయ్, ఏంట్రా సినిమా చూస్తున్నారు? రండ్రా, దానికి ఎవరో మనం చూపిద్దాం. ఏ ఏసీపీ,
ఏ రోజైనా నీ చావు నా చేతిలోనే. మర్దిని అని పేరు పెట్టినందువల్ల నువ్వేమైనా భద్రకాళి అనుకుంటున్నావా? అవును, నువ్వు ఒక పోకరెక్కిన ఆడదానువంట. అది విచారించి వెళ్దామని డైరెక్ట్ గా నేనే ఎంట్రీ ఇచ్చాను. హే, నువ్వెవర్రా? నేనా? మౌర్య, సన్ ఆఫ్ స్వామి, ప్రెసెంట్ ఎమ్మెల్యే గారి కొడుకుని నేను. నా మిత్రుడు సూర్య జోలికి రాకుండా ఉండటమే నీకు మంచిది. వచ్చావనుకో, లేదంటే ఏంటి? ఉద్యోగం రాజీనామా చేసి నెమ్మలంగా ఇంట్లో పడుకోవాలి. ఓ, కలనా? సూర్యుని పాడలెక్కించి ఊరేగించి తీసుకెళ్లడం గ్యారంటీ. నువ్వింకా ఇక్కడే ఉన్నావంటే నిన్ను కూడా వాడితో తీసుకెళ్లడం గ్యారంటీ. నన్నే ఛాలెంజ్ చేస్తున్నావా? ఇప్పుడు చూడు వాణ్ణి నేను ఎలా ఎస్కేప్ చేయించి తీసుకెళ్తాను. ఏయ్, నువ్వేమే పెద్ద రౌడీవా? ఏయ్, పోరా. ఎవరి దగ్గర? అన్నా, నోరు ముగి మాట్లాడద్దు. మిమ్మల్ని కాపాడపోయి నేను ఇరుక్కున్నాను రా. అంతా అయిపోయింది. మీరు చేసిన పనేరా ఇది? అన్నా చేసామన్నా, అది మేము తెలియకుండా తప్పు చేసామన్నా, మమ్మల్ని క్షమించన్నా, ప్లీజ్ అన్నా. ఇక్కడికి ఏ పోలీస్ ఆఫీసర్ వచ్చినా కూడా నేనేరా వాళ్ళని పరిగెట్టించాను. కానీ ఇప్పుడు మీ వల్ల నా కోట లేసి నేను పరిగెట్టించాను అక్కడికి. అన్నా మీరు మనసు పెడితే ఇప్పుడే లేపేద్దామన్నా. ఎవరు మీరా? ఎలా చంపుతావు రే పెద్దవా? తను మనని అక్కడి నుంచి ఇక్కడికి పారిపోలా చేసింది. మాట్లాడకుండా ఉండని, లేకపోతే సావగొడుతున్నారు ఇతలు. హలో హలో సూర్య, ఎలా ఉన్నావు? ఎక్కడున్నావు? 5 స్టార్ హోటల్లో ఉండేవాడిని. సింగిల్ స్టార్ హోటల్ లాగా ఉండేలా చేసింది. నా పరిస్థితి ఇప్పుడు బాగాలేదని. అక్కడ సరిగ్గా లేదంటే బెంగళూరు వచ్చేయి. నీ పరిస్థితిని నేను చేంజ్ చేస్తాను. అక్కడికా? వాట్ ఇస్ దిస్ మర్దిని? సారీ సార్, సూర్య ఎస్కేప్ అయిపోయాడు. మీరేం బెంగపడొద్దు. అవసరం లేని పనుల్ని మీరు అసలు బాగా చేసి పెట్టారు. ఆ సూరిగాడు పెద్ద రౌడీని తెలిసి కూడా ప్రాపర్ ప్రిపరేషన్ లేకుండా మీరు అక్కడ వెళ్ళింది తప్పు. అట్లీస్ట్ ఒక 10 పోలీసు వాళ్ళని మీరు తీసుకెళ్ళి ఉండొచ్చు. సార్, నా దగ్గర వారంటీ ఉన్నందువల్ల నేను అటాక్ చేయొచ్చని అనుకున్నాను. అందుకే అటాక్ చేశాను. వాడు ఎస్కేప్ అయిన వెహికల్ నంబర్ని సర్క్యులేట్ చేశాను సార్. సిటీ అవుట్స్కర్ట్లో చెక్ చేయమని చెప్పాను. రియలీ ఇట్ వాజ్ అ వేస్టెడ్ ఎఫర్ట్. సారీ సార్. వితిన్ 48 అవర్స్ ఆ సూర్యుని పట్టుకుంటాను. వాడిని పట్టుకునే ప్రాసెస్లో మళ్ళీ నా మీద అటాక్ జరగచ్చు. దానికి నా ప్రొటెక్షన్ కోసం అండ్ ఫర్ ద సొసైటీ సేఫ్టీ వాడి మీద ఎన్కౌంటర్ ఆర్డర్ ఇవ్వండి. సరే, అరేంజ్ చేసిస్తాను. థ్యాంక్ యూ సార్. అండ్ వన్స్ అగైన్ సారీ సార్. ఈసారి సూరి జైల్లో ఉంటాడు, లేదంటే శ్మశానంలో శవంలా మారిపోయి ఉంటాడు. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్.